ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కన్నా పొలిటికల్ ప్లాట్ఫామ్స్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కావాల్సినంత వినోదాన్ని అయితే పంచుతున్నాయి. డెఫినెట్ రైట్. అలాగే ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి తెలుగు సినిమా జాతీయ పురస్కారాల వ్యవహారంలో ఎందుకు వెనకబడిపోయింది? అంటే మన స్థాయి సరిపోలేదా? స్థాయికి తగ్గట్టు సినిమాలు తీయలేకపోతున్నామా, లేకపోతే అసలు మనం ఇంతేనా? అంటే ఒక మాట చెప్పుకుని సంతృప్తి పడుతున్నారండి తెలుగు మీడియా అంతా కూడా. ఈసారి జాతీయ పురస్కారాల్లో సౌత్కే అగ్రస్థానం అని బ్యానర్ పెట్టారు. అది సంతృప్తి పడేటువంటి ఒక కామన్ ఏరియా అనుకున్నారు వీళ్ళు. తెలుగు సినిమాకి ఎక్కడా కూడా ప్లేస్ లేదు అక్కడ. పర్టికులర్గా కన్నడ పరిశ్రమకి ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది ఈసారి. లాస్ట్ టైం కాంతారాకు వచ్చింది, ఈసారి రిషబ్ శెట్టికి. లాస్ట్ టైం ఆ ప్లేస్లోకి పుష్ప వచ్చింది, అల్లు అర్జున్కి ఉత్తమ నటుడి పురస్కారం దక్కింది. ఈసారి రిషబ్ శెట్టికి వెళ్ళింది. అలాగే మిగిలిన అవార్డుల్లో మెజారిటీ మలయాళ చిత్ర పరిశ్రమకి వెళ్ళింది. అంటే మొదటి నుంచి ఉన్నటువంటి అభిప్రాయం. రెండోది తమిళనాడు కూడా కొంత మేజర్ షేర్ తీసుకుంది. అంటే ఫోటోగ్రఫీకి సంబంధించి ఇలా అంటే మణిరత్నం గారి పొన్నియిన్ సెల్వన్ ప్రభావం వలన కొన్ని అవార్డులు అటు వెళ్ళినాయి. తెలుగు సినిమా అనేది ఎక్కడ ఏ దీనిలోనూ కనీసం ఎడిటింగ్లో కానీ ఏ ఏరియాలోనూ కనిపించలేదు, ఎక్కడా కనిపించలేదు, ఏ శాఖలోనూ కనిపించలేదు, ఏ విభాగంలోనూ లేదు. ఫైనల్గా ఒకటే ఒక్క పురస్కారం, అది కార్తికేయ 2కి ఉత్తమ ప్రాంతీయ చిత్రాల కేటగిరీలో వచ్చినటువంటి పురస్కారం తప్ప ఇంకేమీ లేదు. ఇవి సహజంగా వచ్చేటువంటి పురస్కారమే. కార్తికేయ 2కి వచ్చినటువంటి ఉత్తమ చిత్రం పురస్కారం జాతీయ కేటగిరీలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు తీసుకోవడం అనేది కామన్గా జరిగేది. ఏదో సినిమాకి ఇస్తారు, ఆ కేటగిరీలో వచ్చింది తప్ప స్పెసిఫిక్గా జాతీయ అవార్డులలో పోటీ పడేటువంటి కండిషన్లో మన సినిమాలు లేవు అనేటువంటి ఒక విషాదాన్ని అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి సందర్భం కూడా. తెలుగు సినిమా పరిశ్రమ మీద మొదటి నుంచి ఈ విమర్శ ఉంది. ఇది ఈ రోజున కాదు, మొదటి నుంచి కూడా జాతీయ పురస్కారాల్లో అంటే ఒక అభిప్రాయం. చాలామంది తెలుగు రచయితలు ఒక మాట మాట్లాడేవాళ్ళు, ముఖ్యంగా ఎన్ఆర్ నంది లాంటి వాళ్ళు. నేషనల్ అవార్డు రావాలంటే పుడితే బెంగాల్లో అయినా పుట్టాలి, లేకపోతే కేరళలో అయినా పుట్టాలి అని దాన్ని ఒక జోక్గా మార్చే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ మంచి సినిమాలు వచ్చినాయి. అంటే అవార్డులకి ఎంపిక అయ్యే సినిమాల నిర్మాణం అక్కడ జరిగింది. బెంగాల్లోనూ జరిగింది, అలాగే ఇక్కడ కేరళలో కూడా జరిగింది. ఆదూరు గోపాలకృష్ణన్ లాంటి వాళ్ళు, భరతన్ లాంటి వాళ్ళు అక్కడ అద్భుతమైనటువంటి సినిమాలు తీశారు కేరళలో. అలాగే ఇక్కడ కూడా, ఇక్కడ మృణాల్ సేన్ ఉన్నాడు, సత్యజిత్ రేతో మొదలైంది అది. ఆ తర్వాత వచ్చినటువంటి గౌతమ్ ఘోష్ వీళ్ళందరూ దాన్ని కొనసాగించారు. అటువంటి దర్శకులు మన దగ్గర లేరు. తమిళనాడులో ఉన్నారు, ఇప్పుడు పారంజిత్ ఉన్నాడు, తను రియలిస్టిక్గా సినిమాలు తీస్తున్నాడు. అలాగే వెట్రిమారన్ ఉన్నాడు. అంటే వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యాలను తీసుకుని చాలా అద్భుతమైనటువంటి సినిమాలు తీస్తున్నారు వాళ్ళు. తెలుగు సినిమా కమర్షియాలిటీ అనే పేరుతో ఒక చిన్న గందరగోళంలో కూడా ఉంది తెలుగు సినిమా పరిశ్రమ. ఆ గందరగోళం ఏమిటంటే, మార్కెట్ పెరిగిపోయింది తెలుగు సినిమాకి, హిందీ సినిమాని దెబ్బ కొట్టేసి తెలుగు సినిమా ముందంజలో ఉంది వసూళ్ల పరంగా జాతీయ మార్కెట్లో అనేది ఒక త్రిశంకు స్వర్గం లాంటి వాతావరణం కల్పించారు తెలుగు సినిమా పరిశ్రమకి. దీంతో ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేసే సినిమా చేయాలి అనే ధోరణిలోకి వెళ్ళిపోయి ఇండస్ట్రీ ఒక రంగా పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం ఇస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక పారంజిత్ గురించి ప్రస్తావన చేశారు, అతందే తంగిలాన్. అవును, తంగిలాన్ నిజంగా నెత్తురు కన్నీళ్ళు ఈ రెండు కలబోసిన ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగానే చూడాలి. ఎందుకంటే ఒక స్టార్ హీరో చేత గోచి కట్టించి సినిమా తీసే సాహసం, ధైర్యం మన తెలుగు సినిమా ఎప్పటికైనా చేయగలదా? ఒకే రెండు సందర్భాల్లో జరిగింది అది. సోహన్ బాబు మల్లెపువ్వును, తర్వాత చిరంజీవి స్వయం కృషి కూడా. అంటే దాని మీద ఉండే విమర్శ దాని మీద ఉందనుకోండి. ఉన్నవారి మాల
పల్లి నవలని బ్రాహ్మణ మాలపల్లి అని విమర్శించిన సందర్భం మనకు తెలుసు. అలాగే స్వయం కృషిలో కూడా విశ్వనాథ్ గారి సినిమాలో దళిత పాత్రలు కూడా వాళ్ళు బ్రాహ్మలుగానే ప్రవర్తిస్తారు, అదే భాష మాట్లాడతారు. అంటే స్వయం కృషి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇది. అందులో సుందరమూర్తికి చేలములు అని ఆ క్యారెక్టర్ పాడుతుంది. అంటే చిరంజీవి విజయశాంతి మధ్య వచ్చేటువంటి డ్యూయెట్లో ఆ పదం దొర్లుతుంది. ఈ లెవెల్లో ఎవరైనా మాట్లాడతారా ఆ కుటుంబాలకు చెందినవారు అనే చర్చ ఒకటి జరిగింది ఆ రోజుల్లో. మాట్లాడకూడదని ఏం లేదు కదా, మాట్లాడకూడదని లేదు కానీ అసలు మాట్లాడతారా? జనరల్గా వాళ్ళకంటూ వాళ్ళ పాటలు వాళ్ళకు ఉన్నాయి, వాటి మీద ఎందుకు పరిశోధన చేసి వాటిని సినిమాలోకి పట్టుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు విశ్వనాథ్ గారు అనే ఒక ప్రశ్న, ఒక చర్చ జరిగింది అప్పుడు. నేను అందుకే ఉన్నవ గారి మాలపల్లిని ప్రస్తావించింది. బ్రాహ్మణ మాలపల్లి అనే విమర్శ ఉంది దాని మీద. సో ఇప్పుడు తంగలాన్ విషయానికి వస్తే ఆయన చరిత్ర చెప్పడం కోసం ఏదో పాత రోజుల నాటి సినిమా చెప్పాలి అని ఒకటే అనుకోలేదు. తను ప్రస్తుత సమాజంలో కూడా ఉన్నటువంటి అణిచివేతని అప్పటి నుంచి ఉంది, దీని రూట్స్ అక్కడవి అని చెప్పారు. రూట్స్ అక్కడవి అని కాదు, అసలు అప్పటి నుంచి ఇలాగే ఉంది ప్రపంచం, పెద్దగా మనమేమీ మారలేదు, ఇప్పటికీ ఏమీ పెద్దగా మార్పు సాధించలేదు మనం అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు. దీన్నే పింగళ నాగేంద్రరావు గారు ఒకసారి ఒక నాటకానికి రాసినటువంటి ముందు మాటలో ఆయన ఏమంటాడంటే, పురాణాలని లేకపోతే చారిత్రక అంశాలని తీసుకుని మళ్ళీ చెప్పదలుచుకున్నప్పుడు ప్రస్తుతం నువ్వు ఏ సమాజానికైతే దాన్ని అందించాలనుకుంటున్నావో ఆ సమాజానికి నువ్వు చెప్తున్నటువంటి సంఘటనకి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేయకపోతే ఆ కళారూపం వలన ప్రయోజనం ఉండదు అని చెప్పాడు ఆయన. దాదాపుగా పారంజిత్ దాన్నే తీసుకున్నాడు. ఆ జిస్ట్ ఆయన ఆలోచనలో కనిపించింది. అది చాలా సీరియస్గా సమాజం అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు వీళ్ళ ప్రవర్తన మీద ఐడెంటిఫైడ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ కదండి. కోలార్ బంగారు గనుల్ని కనిపెట్టడానికి జరిగిన సాహసయాత్ర 1850s. అవును. అప్పుడు ఆ స్టవ్ ఈ దళిత్ కమ్యూనిటీని, ట్రైబ్స్ని ఎట్లా ఉపయోగించుకున్నారు అన్న బ్రాహ్మణ దురహంకారం ఒకవైపు, బ్రిటిషర్స్ అణిచివేత ఒకవైపు, ఈ రెండు రకాల సప్రెషన్స్ని అడ్రస్ చేస్తూ ముందుకు వెళ్ళిన విధానం, ఎంతమంది ఎంత కన్నీళ్ళు, ఒక రకంగా అతను అన్నట్టు కన్నీళ్ళు రక్తం రెండు కలిసి ఇప్పటి సమాజం కూడా కనిపిస్తుంది దాంట్లో. ఇప్పటి సమాజం కూడా అంటే బానిస కులాలని బానిస కులాలుగా ఉంచటం అనేది ధర్మం పేరిట చలామణి అవుతోంది అనే ఒక అభిప్రాయాన్ని చాలా బలంగా పారంజిత్ చెప్పదలుచుకున్నాడు. ఆయన వరుసగా తన సినిమాలన్నింటిలోనూ దాన్ని ఏదో పద్ధతిలో చెప్తున్నాడు. తన్ని తాను అంబేద్కర్ అని చెప్పుకున్నాడు ఆయన. రెండోది, ఒక అంబేద్కర్ గారి వాక్యం ఉంది. అంటే భారతదేశ చరిత్రలో వైదిక మతానికి బౌద్ధ మతానికి జరిగినటువంటి ఘర్షణ చాలా ప్రముఖ స్థానం వహిస్తుంది, దాన్ని కొంచెం జాగ్రత్తగా స్టడీ చేయవలసినటువంటి అవసరం ఉంది అన్నాడు ఆయన. ఆ స్టడీ కూడా కనిపిస్తుంది, ఆ వాక్యం ప్రభావం కూడా ఈ సినిమా మీద కనిపిస్తుంది. అంటే గౌతముడి విగ్రహానికి తల నరికేయటం లాంటి సన్నివేశాలు ఉన్నాయి దీనిలో. ఆయన వలన చాలా ప్రమాదం వాటిల్లుతుంది అని చెప్పేసి ఒక బ్రాహ్మణ పాత్ర ద్వారా చెప్పిస్తాడు. అంటే వైదిక మతానికి బౌద్ధ మతానికి మధ్య ఘర్షణ సినిమాలో ఏదో మేరకు చర్చ పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. ఇలా చాలా విషయాల్లో అదొక తాత్విక చర్చని రేపింది సినిమా. అలాగే కేజీఎఫ్ కూడా అదే గనుల గురించి తీసిన సినిమా, కానీ అదొక ధోరణి, దానికి టోటల్ భిన్నమైనటువంటి ధోరణిలో ఈ సినిమా. ఇది కమర్షియల్ అండ్ హ్యూమన్ టచ్ ఉన్న, కమర్షియల్ అనేది లేదు అనేది ఆయన ఉద్దేశం. పారంజిత్ అభిప్రాయం ఏంటంటే, మీరు సినిమాని సినిమాగా తీస్తే, మీరు చెప్పే కథ ఎవరినైనా కదిలిస్తే అది సినిమా ఆడేస్తుంది అంతే. సినిమా ఆడటమే కమర్షియాలిటీ. ప్రజల హృదయాలు కదిలించగలిగేది ఆర్ట్, అది పనిచేస్తుంది అంతవరకే. ఆయన అట్ ద సేమ్ టైం ఆయన టెక్నాలజీని కూడా చాలా సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు కదా, ఆధునిక టెక్నాలజీని. అందులో మనం అది రూల్ అవుట్ చేయలేం. పారంజిత్ చాలా కన్వీనియంట్గా వాడాడు టెక్నాలజీ అన్నిటినీ. అంటే సినిమాని ఏదో డాక్యుమెంటరీ లాగా తీసే ప్రయత్నం చేయలేదు. ఇండియన్ ఫిల్మ్స్ డివిజన్ ప్రజెంటేషన్ లాగా ఉంటే ఎవరు రారు కదా. రారు. చాలా సీరియస్గా దృష్టి పెట్టాడు క్రాఫ్ట్ మీద అన్ని విధాలుగాను. అలాగే పాటలు ఉన్నాయి ఆ సినిమాలో, అన్ని విధాలుగాను. అంటే ఆడియన్స్ని ఎంగేజ్ చేయడంతో పాటు వాళ్ళకి ఒక కొత్త విషయాన్ని అర్థం చేయించేటువంటి ప్రయత్నం.
ఆ రోజున సమాజం ఎలా ఉంది, ఈ రోజున సమాజం ఎలా ఉంది, ఈ రోజుకి ఆ రోజుకి పెద్ద తేడాలు ఏం లేవు. అప్పుడు కుల వ్యవస్థ ఇప్పుడేం లేదు, కులం ఇప్పుడేంటి, కులం గురించి మాట్లాడటం ఏంటి అని ఇప్పుడు కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అటువంటి కండిషన్ ఏం లేదు, ఇప్పుడు కూడా అదే ఉంది బాబు, ఇంకొక ప్లెయిన్లో ఉంది. రెండోది, ఇక్కడ క్రీమీ లేయర్ లాంటి చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆ చర్చని కూడా ఆయన ఆ కథలోకి జొప్పించి తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం చేశాడు. అంటే విక్రమ్ నాయకత్వం వహిస్తాడు ఆ గ్రామాన్ని అక్కడికి తీసుకెళ్ళటానికి, ఆ మైండ్స్ కనిపెట్టడానికి, అలాగే తవ్వకానికి కూడా తన గ్రామంలో ఉన్నటువంటి దళితుడిని తీసుకెళ్తాడు. ఈ తీసుకువెళ్ళటం కోసం వచ్చేటప్పుడు వీళ్ళకి తను చాలా బాగుపడిపోయినట్టుగా కనిపింపజేయాలి అనేది వాళ్ళ వ్యూహం. బ్రిటిష్ ఆఫీసర్ ప్రోగ్రామ్ అది. అతను ఇతనికి ఒక ప్యాంటు షర్టు ఇచ్చి గుర్రం ఇచ్చి వేసుకుని వెళ్ళు అని చెప్తాడు. దాంతో వచ్చిన తర్వాత ఇతను చాలా పెద్దవాడైపోయాడనే ఉద్దేశం, అంటే బ్రిటిష్ వాళ్ళ మద్దతు ఇతనికి ఉంది అనే ఇంప్రెషను ఆ లోకల్గా ఉన్నటువంటి భూస్వామికి కూడా కల్పిస్తారు. కల్పిస్తే తప్ప వీళ్ళని తీసుకెళ్ళటానికి వాడు అంగీకరించాడు. ముందు అక్కడ ఉన్నటువంటి దొర కన్విన్స్ అవ్వాలి. వాడి బానిసలను వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. అంటే వీళ్ళు వ్యవసాయ కూలీలను పట్టుకెళ్ళి పారిశ్రామిక కూలీలుగా, గని కార్మికులుగా మార్చేటువంటి ఒక పరిణామ క్రమం. వీళ్ళు కూడా రోజువారీ కూలీ వచ్చేస్తోంది, ఇదే బాగుంది కదా అనుకుంటారు. ఇలా అనుకునేలా చేయటమే వాళ్ళ ఉద్దేశం. ఎప్పుడైతే వాళ్ళకి లాభం రావట్లేదు అనుకుంటారో, ఇక్కడ భూస్వామికి కొద్దో గొప్ప మొహమాటం ఉంటుంది, కానీ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు వీళ్ళ వలన ప్రయోజనం లేదు అనుకుంటే. దాన్ని కూడా చూపించాడు సినిమాలో. కార్మికులుగా మారిన తర్వాత వీళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు, రైతు కూలీలుగా ఉండేటప్పుడు భూస్వాములతో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వీటన్నిటినీ ఒక కంపారిటివ్ స్టడీ చేశాడు సినిమాలో. అందుకని ఆ సినిమా అనేది కేవలం ఏదో సినిమాగా మాత్రమే కనిపించదు. ఆ సినిమా చూసిన వాళ్ళు చాలా చాలా విషయాలు అర్థమవుతాయి. అలా అర్థం చేయించటం ద్వారా అతను గొప్ప విజయాన్ని అయితే సాధించాడు. కొత్తగా ఫీల్ అయ్యారు చాలామంది, నిజంగా ఉందా, ఇలాంటి కండిషన్ ఉందా అన్న టోన్లో మాట్లాడుకోవడం జరుగుతోంది. దీన్ని సాకారం చేసుకోవటమే అతని ప్రోగ్రాం. అందుకని పారంజిత్ విజయం ఇది. రేపు నెక్స్ట్ నేషనల్ అవార్డ్స్లో ప్రధానంగా పోటీకి ఈ సినిమా నిలబడుతుంది అంటున్నారు. ఏ మేరకు దీన్ని ఎలవ్ చేస్తారు అనేది చూడాలి, అదొక వేరే కోణం. ఎలవ్ చేస్తారు అని ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు ఇచ్చినటువంటి అవార్డ్స్, కాంతారాకి ఇచ్చినటువంటి అవార్డు కావచ్చు, కార్తికేయ 2కి ఇచ్చినటువంటి పురస్కారం కావచ్చు, బ్రహ్మాస్త్రాకి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి పురస్కారం కావచ్చు, ఇతర గతంలో కాశ్మీర్ ఫైల్స్కి ఇచ్చినటువంటి గుర్తింపు, కేరళ స్టోరీకి వచ్చినటువంటి గుర్తింపు, వీటన్నిటి వ్యవహారం చూస్తే కొంత మేరకు ఈ అవార్డుల ఎంపిక విషయంలో, అంటే కాంతారా సినిమా కథ విషయంలో ఒక్కసారి దానిలోకి వెళ్ళి చూస్తే అది దానికి సీక్వెల్ తీయలేని కండిషన్. ఆయన రిషబ్ శెట్టి ప్రీక్వెల్ మాత్రమే తీయగలను అని చెప్పాడు చాలా తెలివిగా. దానిలో ఏమి ఎస్టాబ్లిష్ చేశారు కాంతారాలో? అటవీ భూములు తన ఏలుబడిలో, తన వంశపు ఏలుబడిలో ఉన్నటువంటి అటవీ భూముల్ని తిరిగి హస్తగతం చేసుకోవాలి అనుకున్నటువంటి ఒక జమీందారు ప్రస్తుత సమాజంలో సృష్టించేటువంటి కొన్ని దుర్మార్గాల నుంచి ఆ ప్రాంత ప్రజలు బయటపడటం అనేది కథ. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రక్షణలో మేమందరం సురక్షితంగా ఉన్నాం, ప్రభుత్వ రక్షణలో ఉన్నాం అనేది ఎస్టాబ్లిష్ చేసి ఆ పాత రాజు తాలూకా వారసుడిని విలన్గా చూపిస్తాడు. తద్వారా ఏంటి, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వ పరిరక్షణలో మేమందరం బాగానే ఉన్నాం అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు ఆయన. దీనికి సీక్వెల్కి వెళ్తే ఏం చేయాలంటే, అడవులన్నింటినీ గవర్నమెంట్ తీసేసుకుని వీటన్నిటినీ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేస్తోంది అనేది చెప్పాలి సీక్వెల్కి వెళ్తే. అందుకని ప్రీక్వెల్కి వెళ్తానంటున్నాడు ఆయన తెలివిగా. రైట్ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే జాతీయ చలనచిత్ర పురస్కారాల విషయంలో తెలుగు ఇండస్ట్రీ ఎందుకు వెనుకబడిపోయిందనే అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. ఒకటి అంటే ఈ హిందుత్వ భావజాలానికి లోబడి సినిమాలు తీసి వాటి ద్వారా అవార్డులు తెచ్చుకుంటున్నారు, అటు హిందీ బాలీవుడ్ కావచ్చు. అలాగే ఇక్కడ సౌత్లో చూసినా కాంతారాకి ఆ వాసనలు ఉన్నాయి,
అలాగే కార్తికేయ 2కి ఆవాసనలు ఉన్నాయి. అండ్ హిందీలో బ్రహ్మాస్త్ర. రేపు పొద్దున తెలుగులో రాబోతున్నాయి చాలా కథలు. ఈ అంటే ప్రధానంగా హిందుత్వ కథాంశంగా వచ్చే కథలనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కమర్షియల్ ఎలిమెంట్ అందులో ఉంది, దాంట్లో 4 రూపాయలు మిగులుతాయనే దృక్పథంతో. వేరాస్ జాతీయ స్థాయిలో అవార్డులు అందుకునే స్థాయికి సినిమా ఇప్పుడు వస్తుంది. అలాగే దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఏం చేయబోతున్నారు, ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు, ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళబోతున్నారు,